హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ టెక్ తెలుగు. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో ఈ మంత్ 27 నుండి బిగ్ బిలియన్ డేస్ ఇంకా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. వీళ్ళైతే అఫీషియల్గా డేట్స్ కూడా అనౌన్స్ చేసేశారు. ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి కార్డ్ పైన ఇంకా అమెజాన్లో ఎస్బీఐ కార్డ్ పైన వీళ్ళైతే డిస్కౌంట్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ వీడియోలో మీకు టాప్ 25 బెస్ట్ మొబైల్ లిస్ట్ అయితే చెప్తాను. వీటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ కూడా మీతో షేర్ చేస్తాను. గ్యారంటీగా ఇదే ప్రైస్లో వస్తుందా అంటే ఒక 1K అటు ఇటు అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ ఆఫర్స్ మనకు సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ డే నుంచి ప్రైస్ ఇంక్రీజ్ అయిపోవడమో లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడమో కనిపిస్తాయి. ఇంకా మెయిన్గా టాపిక్లోకి వస్తే ఫస్ట్ మొబైల్ వచ్చేసి నాట్ CE4. ఇదైతే మీకు అప్రాక్స్ 24,000 బడ్జెట్లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోకో X6 Pro. ఈ మొబైల్ స్పెషల్లీ ఫర్ గేమర్స్ అని అయితే చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 20K సెగ్మెంట్లో అయితే కనిపిస్తుంది. గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రం దీన్ని కొట్టే ఫోనే లేదు ఈ సెగ్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 18,000 to 19,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉండబోతుంది. ఐక్యూ విషయానికి వస్తే ఐక్యూ Z9S Pro. ఇది వచ్చేసి మనకు 20,000 సెగ్మెంట్లో అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మోటో H50. అయితే ఆల్రౌండర్ ఫోన్ అనేది చెప్పొచ్చు. ఇది వచ్చేసి అరౌండ్ 22,000 to 23,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి H50 Pro. ఇదైతే కిల్లర్ డీల్ అనేది చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 25,000 to 26,000 సెగ్మెంట్లో అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2. ఇదైతే కొంచెం ఓల్డ్ మొబైల్ అనే చెప్పొచ్చు. ఇది వచ్చేసి అరౌండ్ 25,000 to 27,000 రేంజ్లో అయితే రాబోతుంది. ఈ సెగ్మెంట్లో వస్తే మాత్రం ఇదైతే వర్త్ డీల్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాట్ 4. రీసెంట్గా రిలీజ్ అయిన మొబైల్స్ వచ్చేసి ఇది మనకు అరౌండ్ 25,000 to 28,000 అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోకో F6. ఇక్కడ ఉన్న వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు ఈ మొబైల్ని. ఇది వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 23,000 to 24,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ GT60. ఇది వచ్చేసి మన కెమెరా ఫోన్ అనేది చెప్పొచ్చు. ఇది మనకు అరౌండ్ 23,000 to 24,000 సెగ్మెంట్లో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 30,000 to 40,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో వచ్చేసి Pixel 7 Pro. ఇదైతే మనకు 30,000 to 35,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. దీన్ని ఈ ప్రైస్ రేంజ్లో వస్తే కన్సిడర్ చేయొచ్చు అని చెప్తాను నేనైతే. అయితే అరౌండ్ 90,000 రేంజ్లో అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ప్రైస్లో వస్తే ఇదైతే మంచి డీల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి iPhone 13. ఇదైతే మనకు 35,000 to 40,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. ఇది ఈ సెగ్మెంట్లో రావడం అయితే పక్కా అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి Galaxy S23. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 35,000 to 40,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus 12R. ఇది కూడా అరౌండ్ 35,000 సెగ్మెంట్లో అయితే ఉండొచ్చు. ఇంకా ఈ సెగ్మెంట్లో చాలానే మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవైతే బెస్ట్ మొబైల్స్ విత్ బెస్ట్ డీల్స్ అని అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అరౌండ్ 40,000 to 50,000 సెగ్మెంట్లో ఉన్న మొబైల్ విషయానికి వస్తే దీంట్లో అయితే మీకు ఓన్లీ 3 మొబైల్స్ అయితే పిక్ చేశాను. ఒకటేమో iPhone 14. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 40,000 to 42,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి iPhone 14 Plus. ఈ మొబైల్ని నేను లాస్ట్ ఇయర్ సేల్లో అరౌండ్ 62,000కి అయితే పర్చేస్ చేయడం జరిగింది. బట్ ఈసారి ఇది మనకు అరౌండ్ 40,000 to 50,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ద బెస్ట్ మొబైల్ అనేది చెప్పొచ్చు ఆండ్రాయిడ్లో. ఇదైతే మనకు ఐక్యూ నుండి IQ 12. ఈ ఇయర్ లాంచ్ అయిన వాటిలో బెస్ట్ ఫోన్ అనేది చెప్పొచ్చు ఈ మొబైల్ని. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 40,000 to 45,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది ఈ సేల్లో. ఆండ్రాయిడ్ ఫోనే కావాలి బట్ పవర్ఫుల్ ఫోన్ కావాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఈ సేల్లో. నెక్స్ట్ వచ్చేసి 50,000 అండ్ అబోవ్ సెగ్మెంట్ మొబైల్ విషయానికి వస్తే దీనిలో మనకు iPhone 15 అయితే అవైలబుల్లో ఉంది. ఇదైతే మనకు కన్ఫర్మ్గా 50,000 సెగ్మెంట్లో అయితే రాబోతుంది ఈ సేల్లో. ఈ ప్రైస్ రేంజ్లో రావడం మాత్రం పక్కానైతే చెప్పొచ్చు. ఒక 1K అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి OnePlus 12. ఇదైతే మనకు అరౌండ్ 50,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి iPhone 15 Plus. ఇదైతే మనకు అరౌండ్ 55,000 to 60,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది. సామ్సంగ్ విషయానికి వస్తే సామ్సంగ్ Galaxy S24. ఇదైతే మనకు 50,000 సెగ్మెంట్లో అయితే రాబోతుంది. చాలా మంచి డీల్ అనేది చెప్పొచ్చు ఈ సెగ్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ Galaxy S23 Ultra. చాలా మంది ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ సేల్లో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అనేది చెప్పొచ్చు ఆండ్రాయిడ్లో. 1 year ఓల్డ్ మొబైల్ అయినా కూడా ద బెస్ట్ మొబైల్ అనేది చెప్తాను నేనైతే. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 65,000 to 70,000 సెగ్మెంట్లో అయితే రాబోతుంది. ఈ సెగ్మెంట్లో వస్తే మాత్రం బ్లైండ్ పిక్ అనేది చెప్తాను నేనైతే. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ Galaxy S24 Ultra. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ అనేది చెప్పొచ్చు. 1 year ఓల్డ్ మొబైల్ అయిన సామ్సంగ్ Galaxy S23 Ultra ఎంత బాగుంది అంటే ఇంకా ఇది ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇది వచ్చేసి మనకు అరౌండ్ 90,000 to 95,000 సెగ్మెంట్లో అయితే ఉండబోతుంది ఈ సేల్లో. సో ఇది మరి ఇవాల్టి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే కమెంట్ బాక్స్లో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.